శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. జీవితము ఒక పండ్ల తోట లాంటిది. మన కర్మ సంచులను మంచి కర్మలతో నింపుకున్నట్టయితే సుఖ సంతోషాలు, లేకుంటే అధోగతి. ఒక రాజ్యంలో గొప్ప రాజు ఉండేవాడు. ఆయన దగ్గర వివిధ శాఖలకు 3 మంత్రులు ఉన్నారు. ఒకనాడు వాళ్ళను పరీక్షిద్దామనుకొని అందరిని పిలిచి, ఈరోజు మీరు అడవిలోకి వెళ్ళి సంచి నిండా పండ్లు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అందరూ వెళ్ళారు. ఒక మంత్రి మంచి మంచి పండ్లతో తన సంచి నిండా నింపుకున్నాడు. రెండవ మంత్రి కొన్ని మంచి పళ్ళు, కొన్ని మురిగిపోయినటువంటివి నింపుకున్నాడు. మూడవ వాడు రాజు చూడవస్తాడా అని గడ్డి గాదంతో నింపి కొన్ని పళ్లను మీద వేసుకున్నాడు. అందరూ రాజ్యసభకు వచ్చారు. రాజు వెంటనే ఈ 3 మంత్రులను 20 రోజుల వరకు చెరసాలలో ఉంచమని ఆజ్ఞాపించాడు. భటులు ఈ 3 మంత్రులను వేరువేరు గదులలో ఉంచారు. తినడానికి ఏమి కూడా ఇవ్వకూడదని రాజు ఆజ్ఞాపించాడు. మొదటి మంత్రి మంచి అవగాహన కలిగినవాడు, ముందు చూపు గలవాడు. అందుకే తాను తెచ్చిన పళ్లలో కొన్ని పళ్ళు తింటూ ఉన్నాడు. రెండవ మంత్రి కామ్చోర్ అంటాం, పనిని తప్పించుకునే స్వభావం కలిగినవాడు. కొన్ని రోజులు మంచి పళ్ళు తిన్నాడు. చివరికి పాడైన పళ్ళు తిని కొన్నాళ్లకు రోగాల బారిన పడ్డాడు. ఇక మూడవ వాడు సోమరి, ముందు ఆలోచన లేనటువంటి వాడు. తన దగ్గరున్న కొన్ని పళ్ళు 2-3 రోజులు తిన్నాడు. ఆ తర్వాత తినడానికి ఏం లేదు, ఆకలితో చనిపోయాడు. మానవ జీవితం అనేది ఒక పండ్ల తోట లాంటిది. మొదటి మంత్రి మంచి కర్మఫలాలను నింపుకున్నాడు కాబట్టి సుఖంగా జీవించాడు. రెండవ వాడు బాధ్యతారహితంగా తప్పించుకొని తిరిగేటటువంటి దొంగ స్వభావం గలవాడు కాబట్టి కొన్నాళ్ళు సుఖంగా, కొన్నాళ్ళు కష్టంగా బతికాడు. మూడవ వాడు ఎలాంటి బాధ్యత లేని సోమరి, ఏ ఫలితం అనుభవించకుండానే చనిపోయాడు. మన జీవన విధానం కూడా అంతే. మంచి కర్మలు చేసినట్లయితే ఉత్తమ గతులు కలుగుతాయి. కొన్ని చెడు కర్మలు చేస్తారో సుఖాలతో పాటు కష్టాలు కూడా అనుభవించాల్సిందే. ఏ బాధ్యత లేనటువంటి సోమరి గుణం కలిగిన వారు మాత్రము ఎలాంటి ఉత్తమ కర్మలు చేయరు కాబట్టి వాళ్లకు అధోగతి వస్తుంది. అందుకే ఒక కవి అంటాడు, మనుషులలో 3 రకాలని, ఒకరు ఉత్తములు, ఒకరు మధ్యములు, ఒకరు అధములు, ఆరంభించరు నీచ మానవులు అన్నాడు. ఎవరైతే చెడ్డవారు ఉన్నారో ఏ పనిని ప్రారంభించరు, హడావుడిగా పని ప్రారంభిస్తారు. కొన్ని అడ్డంకులు రాగానే వాటిని వదిలేస్తారు, వాళ్ళు మధ్యములు అన్నాడు. ఇక పని ప్రారంభించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా పని పూర్తి అయ్యే వరకు ధైర్యంతో పూర్తి చేస్తారు, వాళ్ళని ఉత్తములు అన్నారు. మనం ఏ స్థాయిలో ఈనాడు ఉన్నామనంటే, మనము చేసినటువంటి పూర్వజన్మ కర్మఫలాలు, ఈనాడు మనం చేస్తున్నటువంటి కర్మ మనల్ని వెంటాడుతూ మనల్ని నడిపిస్తుంది. ఉత్తమ కర్మలు చేద్దాం, అందరి నోళ్లలో మంచివాడిగా ఉందాం.